తెలంగాణ హౌస్ అరెస్టు, సర్కారు అణిచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే అరెస్టులు, పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాల మోహరింపు, పలువురు ముఖ్య నేతల ఇంట్లోనే నిర్బంధం, దవాఖానాలకు వెళ్ళనివ్వకుండా అడ్డగింత. వెంట రావాలని హరీష్ చెప్పిన ససెమిరా, వరంగల్లో కార్యకర్తలు పోలీసుల తోపులాట, మరోవైపు దాడి చేసిన కాంగ్రెస్ నేతలకు స్వేచ్ఛ. గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు దానం బొంతు అని చెప్పి కూడా దగ్గర నుండి మరీ భద్రత కల్పించిన పోలీసులు. ఇక్కడ అధికార పార్టీకి ఒకలాగా, మరి ప్రతిపక్షాలకు ఒకలాగా చూస్తూ ఉందని చెప్పి కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రశ్నించే గొంతుకపై దాడి, రెచ్చిపోతున్న కాంగ్రెస్ గుండాలు, రాష్ట్రంలో ఫ్యాక్షన్ తరహా ఘటనలు, బీఆర్ఎస్ లక్ష్యంగా భౌతిక దాడులు. ప్రభుత్వ ఒత్తిడిలో పోలీసు వరుసగా వైఫల్యాలతో కాకికి మలికి, ప్రతిపక్షం అరెస్టుకుపై నుంచి ప్రెషర్ అని చెప్పి కూడా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తే కేసులు లేవు, గాంధీ కౌశిక్ ఇష్యూతో తేట తెల్లమని చెప్పి కూడా ఇవాళ అధికార పార్టీ అయితే ఒకలాగా, ప్రతిపక్ష పార్టీలు అయితే ఇంకోలాగా, మరి పోలీసులు కూడా వ్యవహరించడం కరెక్ట్ కాదు. మొన్న నేను స్టార్టింగే చెప్పిన, మొన్న గాంధీ ఏ విధంగా మరి కౌశిక్ రెడ్డి ఇంటికి రావడము, అదంతా పోలీసులు ఎందుకు అడ్డు చేయలేకపోయారు, ఎందుకు అప్పుడు 144 సెక్షన్ కావచ్చు, ఎందుకు భద్రత ఇవ్వలేకపోయారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి. మరి నేడు గాంధీ ఇంటికి భారీ ఎత్తున ఏవైతే పోలీసు బలగాలు కావచ్చు వాళ్ళందరూ కూడా అక్కడ మోహరింపడం ఏంది, వాళ్ళ బీఆర్ఎస్ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి, 144 సెక్షన్ విధించడం ఏంది. నిజంగా ఈ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి నిన్న ప్రతి ఒక్కరిని వచ్చినట్టే హౌస్ అరెస్ట్ చేయడం, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తా అన్నా కూడా లోపడిపోని పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్లో సరిగ్గా ఇది అనుకోవచ్చు, అక్కడ జిల్లాలలో కూడా కార్యకర్తలు కావచ్చు, వివిధ బీఆర్ఎస్ నేతలు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, కలవడానికి లోపలికి వెళ్దామన్నా కూడా అక్కడ కూడా వాళ్ళని రానియని పరిస్థితి, అక్కడికక్కడికి అరెస్ట్ తీసుకుపోయిన పరిస్థితి. అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని మనం నిన్న మొత్తం కూడా చూసినాం. మరి ఇంకోవైపు ఏమో దానం నాగేంద్ర పోతాడు, ఇంకోరు పోతారు, ఎవరు ఆర్కేపుడి గాంధీ ఇంటికి. మరి వాళ్ళకి ఎలాంటి హౌస్ అరెస్టులు ఉండవు, వాళ్ళకి ఎలాంటి భద్రతా బలగాలు వాళ్ళని ఎవరిని ఆపరు, మరి విచ్చలవిడిగా వాళ్ళు వెళ్ళొచ్చు రావచ్చు. కానీ మరి ప్రతిపక్షాలకైతే ఒక విధంగా, అధికార పార్టీకి అయితే ఒక విధంగా అని చెప్పి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, గురువారం నాటి అరెస్టు సందర్భంగా భుజానికి గాయమైన హరీష్ రావు చికిత్స కోసం దవాఖానకు వెళ్లకుండా అడ్డగించిన నార్సింగ్ ఏసీపీ వెంకటరమణ అని చెప్పి కూడా ఇక్కడ చూడొచ్చు. హరీష్ రావుకు సంబంధించి మొన్న ఒక ఏదైతే ఇట్లా ఈ విధంగా దాడి చేసిరని చెప్పి కూడా సైబరాబాద్ సిపి ఆఫీస్కి పోయి అక్కడ దీనిపైన కేసు వేయడానికి వెళ్తే అక్కడ సిపి గారు లేకపోవడంతో అక్కడే కూర్చొని నిరసన చేసిరు. ఆ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా వారిని అరెస్ట్ చేసే సందర్భంలో వారికి హరీష్ రావుకి చేయికి గాయం తగిలింది అని చెప్పి కూడా మనం నిన్న సోషల్ మీడియాలో చూసినాం. అయితే అదే అంశంగా మరి హాస్పిటల్కి వెళ్తా అన్నా కూడా మరి వెళ్ళనివ్వకుండా మరి అక్కడనే వారిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. మరి పోలీసుల వెంటతోనే వెళ్ళి నేను చికిత్స చేసుకొని వస్తా అన్నా కూడా మరి దానికి పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ మనకు క్లియర్గా కనిపించింది. మొన్న నైట్ కూడా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి సైబరాబాద్ సిపి ఆఫీస్ నుంచి అక్కడి నుంచి అరెస్ట్ చేసి దాదాపు 4 గంటలు, అర్ధరాత్రి 4 గంటలు మరి పోలీసు వాహనాలను తిప్పి వాళ్ళని 1 గంట 2 గంటల ప్రాంతాల్లో మరి వదిలేయడం జరిగింది. ఇదంతా దేనికోసము, అంత అవసరం ఏమొచ్చింది, వాళ్ళు ప్రశ్నించడానికి కేసులు పెట్టడానికే వేరు, దేనికోసం మా పైన దాడి జరిగింది ఇది అని పరిస్థితి అని చెప్పుకోవడానికి పోతే మరి ఈ విధంగా మరి కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడొచ్చు మీరు, విసిరే రాళ్ళు మాకు పునాది రాళ్ళు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా, శాంతి భద్రతల విఘాతానికి కారణం నువ్వే రేవంత్ అని చెప్పి కూడా దాడి చేసిన వారికి ఎస్కాటు మాపై అరెస్టులా, ఏ పిఎస్సి చైర్మన్ది సెలక్షనా అని చెప్పి కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. మరి శాంతి భద్రతలకి ఇప్పుడు అంటే నిన్న నిజంగా ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఆర్కేపూడి గాంధీ ఇంటికి పోతారో అని చెప్పి తెలుసుకొని మరి అప్పుడు హుటాహుటిగా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితి చేశారు. మరి నిన్న ఎక్కడ పోయింది ఆ పరిస్థితి, మొన్న కౌశిక్ రెడ్డి ఇంటిపైన
దాడి చేసినప్పుడు ఎక్కడ పోయిందని చెప్పి కూడా ఇక్కడ ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి పరిస్థితి. దాడి చేసిన వారికి ఎస్కార్ట్లు ఇచ్చి పంపిస్తారు, మాపై అరెస్టులు అని చెప్పి కూడా అక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ. బీఆర్ఎస్ అంటే సీఎం రేవంత్కు వణికెందుకు? గుండాలను వదిలి మా మా నేతలను అరెస్ట్ చేస్తారా? పార్టీ నేతలను బేషరతుగా విడిచిపెట్టాలని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి అంశాన్ని చూస్తాం. నిన్న చూడొచ్చు, ఈ మొత్తం కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల్ని అందరినీ కూడా మరి హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి నిన్న చూసినాం. నిజంగా ఇప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళని బయటికి రానియని పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇదంతా దేనికోసం అనంటే ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి. వాళ్ళిద్దరికి ఎక్కడ వచ్చింది అనంటే పిఏసీ చైర్మన్ పదవి. మీరు అధికార పార్టీలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా తేల్చుకోండి అని చెప్పినందుకు ఇదంతా విధ్వంసాన్ని మనం చూస్తూ ఉన్నాము. సింపుల్గా చెప్పేస్తే అయిపోయాయి కదా. నేను అధికార పార్టీలో ఉన్నానా, ప్రతిపక్షంలో ఉన్నానా, ఎందుకు పర్సనల్గా పోయి దూషించుకోవడం? ఇదంతా మరి ఇక్కడ జరిగినటువంటి అంశాన్ని ఆర్కేపూడి గాంధీ చెప్పకపోవడమే, తనకు పిఏసీ పదవి ఇవ్వడమే. సరే ప్రతిపక్షానికే ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి అంటే మరి తను ప్రతిపక్షంలో ఉన్నాను ఒప్పుకోవాలి కదా, బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలి. లేదు నేను అధికార పక్షంలో ఉన్నాను అంటే కాంగ్రెస్ కండువానైనా కప్పుకోవాలి. ఇక్కడ క్లారిటీ ఇవ్వకపోవడంతోనే ఇదంతా ఘర్షణ వాతావరణం చూస్తాను. దాంతోపాటు హుటాహుటిగా మరి ఎమ్మెల్యే గాంధీ కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి అటాక్ చేయడం, మరి దాని అంతటినీ కూడా మనం ఇక్కడ అంశంగా చూడొచ్చు. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ రోజు బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేయడం, ఇదంతా మరి ప్రభుత్వం తెలిసే జరుగుతుందా, కావాల్సుకొని చేస్తూ ఉన్నారు అనేది మరి బీఆర్ఎస్ నేతల చెప్తున్నటువంటి వాదన. రైట్, ఇది దీనికి సంబంధించిన చూడొచ్చు. నిన్న భారీ ఎత్తున మరి బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన హౌస్ అరెస్టులు మనం చూస్తూ ఉన్నాం.